హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని వైగోట్స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో 10th to 6th క్లాస్ బయాలజీ, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కనుక కావాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులను అంచనా వేయడానికి కింది పద్ధతుల్లో ఏది సరైనది? వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులను అంచనా వేయడానికి కింది పద్ధతులు ఏది సరైనది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, సహకార ప్రాజెక్టులు. సహకార ప్రాజెక్టులు. వైగోట్స్కీ సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు? వైగోట్స్కీ సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చిన వారెవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పియాజే. పియాజే. స్కఫోల్డింగ్ అనగా ఏమిటి? స్కఫోల్డింగ్ అనగా ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సహాయ సహకారం. సహాయ సహకారం. ప్రీ స్కూల్లో ఉన్న పిల్లవాడు తన స్వంతంగా దీర్ఘ చతురస్రాన్ని ఎలా గీయాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఉపాధ్యాయుని మద్దతుతో అలా చేయగలడు. లైవ్ వైగోట్స్కీ సిద్ధాంతంలో ఇది దేనిని హైలైట్ చేస్తుంది? ప్రీ స్కూల్లో ఉన్న పిల్లవాడు తన స్వంతంగా దీర్ఘ చతురస్రాన్ని ఎలా గీయాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఉపాధ్యాయుని పద్ధతితో అలా చేయగలడు. లైవ్ వైగోట్స్కీ సిద్ధాంతంలో ఇది దేన్ని హైలైట్ చేస్తుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సమీప అభివృద్ధి జోన్. సమీప అభివృద్ధి జోన్. క్రింది వానిలో వైగోట్స్కీ రచన ఏది? క్రింది వానిలో వైగోట్స్కీ యొక్క రచన ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 1 and 2, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ మరియు థాట్స్ అండ్ లాంగ్వేజెస్. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ మరియు థాట్స్ అండ్ లాంగ్వేజ్. ప్రతి శిశువు పుట్టుకతోనే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో ప్రతిచర్యలు జరపడానికి కొన్ని ప్రాథమిక మానసిక శక్తులు ఉన్నాయి. వీటిని వైగోట్స్కీ ఏమని అన్నాడు? ప్రతి శిశువు పుట్టుకతోనే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో ప్రతిచర్యలు జరపడానికి కొన్ని ప్రాథమిక మానసిక శక్తులు ఉంటాయి. వీటిని వైగోట్స్కీ ఏమని అన్నాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, అంతర్గత సామర్థ్యాలు. అంతర్గత సామర్థ్యాలు. వైగోట్స్కీ అభ్యసనం దేని ద్వారా జరుగును అని చెప్పాడు? వైగోట్స్కీ అభ్యసనం దేని ద్వారా జరుగుతుందని చెప్పాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, అనుభవం. అనుభవం. నలుగురు కలిసి సమూహంగా ఏర్పడి చేసే బోధన ఏది? నలుగురు కలిసి సమూహంగా ఏర్పడి చేసే బోధన ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, పరస్పర బోధన. పరస్పర బోధన. వైగోట్స్కీ ప్రకారం కింది అంశాల్లో ఏది నేర్చుకోవడానికి కేంద్రంగా కనిపిస్తుంది? వైగోట్స్కీ ప్రకారం కింది అంశాల్లో ఏది నేర్చుకోవడానికి కేంద్రంగా కనిపిస్తుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, సంస్కృతి మరియు భాష. సంస్కృతి మరియు భాష. పిల్లల ఆలోచనలను స్వీయ నిర్దేశనం చేసేది ఏది? పిల్లల ఆలోచనలను స్వీయ నిర్దేశనం చేసేది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, బాహ్య భాషణం. బాహ్య భాషణం. జ్ఞాన నిర్మాణానికి సంబంధించి వైగోట్స్కీ ముఖ్య ప్రతిపాదనం కానిది గుర్తించండి. జ్ఞాన నిర్మాణానికి సంబంధించి వైగోట్స్కీ యొక్క ముఖ్య ప్రతిపాదనం కానిది గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ఎంకేఓ సహకారంతో పూర్తిగా నేర్చుకోలేడు. ఎంకేఓ సహకారంతో పూర్తిగా నేర్చుకోలేడు. జెడ్పీడి అనగా ఏమిటి? జెడ్పీడి అనగా ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. పిల్లలు తమలో తాము నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం ఏమంటారు? పిల్లలు తమలో తాము నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, అంతర్భాషణం. అంతర్భాషణం. జ్ఞాన నిర్మాణం సంబంధంగా వైగోట్స్కీ ఇచ్చే పరిచయం చేయబడిన పదం ఏది? జ్ఞాన నిర్మాణం సంబంధంగా వైగోట్స్కీ ఇచ్చే పరిచయం చేయబడిన పదం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. పిల్లల్లో స్వీయ నిర్దేశిత భాషణం ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? పిల్లల్లో స్వీయ నిర్దేశిత భాషణం ఉంటుందని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్
ఆప్షన్ 4 స్కిన్నర్. స్కిన్నర్. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏది? వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వివేచన. వివేచన. వైగోట్స్కీ ప్రకారం శిశువులో ప్రజ్ఞా వికాసానికి తోడ్పడటంతో ఏ భాషా ప్రసంగం ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు? వైగోట్స్కీ ప్రకారం శిశువులో ప్రజ్ఞా వికాసానికి తోడ్పడడంలో ఏ భాషా ప్రసంగం ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రైవేటు ప్రసంగం. ప్రైవేటు ప్రసంగం. వైగోట్స్కీ ఏ దేశానికి చెందినవాడు? వైగోట్స్కీ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రష్యా దేశానికి చెందినవాడు. వైగోట్స్కీ సిద్ధాంతం ఆధారంగా బోధనా రంగంలో పెట్టబడిన బోధనా పద్ధతి గుర్తించండి. వైగోట్స్కీ సిద్ధాంతం ఆధారంగా బోధనా రంగంలో ప్రవేశపెట్టబడిన బోధనా పద్ధతిని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భాగస్వామ్య పద్ధతి. భాగస్వామ్య పద్ధతి. పరిశీలించడం, పోల్చడం, గుర్తించడం అనేవి. పరిశీలించడం, పోల్చడం, గుర్తించడం అనేవి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 దిగువ స్థాయి మానసిక నిబంధనలు. దిగువ స్థాయి మానసిక నిబంధనలు. ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరులు సహాయం లేకుండా నేర్చుకోగలడానికి మధ్యగల తేడాను ఎలా అంటారు? ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరులు సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్యగల తేడాను ఎలా అంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సామీప్య వికాస మండలం. సామీప్య వికాస మండలం. సామీప్య వికాస ప్రదేశం అంటే జెడ్పీడి అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు? సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వైగోట్స్కీ. వైగోట్స్కీ. పూర్వ జ్ఞానాన్ని ప్రస్తుత అంశాలతో అనుసంధానం చేసుకోవడాన్ని ఏమంటారు? పూర్వ జ్ఞానాన్ని ప్రస్తుత అంశాలతో అనుసంధానం చేసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. జ్ఞాన నిర్మాణం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ అనేది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రశ్నించడం. ప్రశ్నించడం. ఎంకేఓ అనగా. ఎంకేఓ అనగా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మోర్ నాలెడ్జబుల్ అదర్. మోర్ నాలెడ్జబుల్ అదర్. వైగోట్స్కీ ప్రకారం కింది అంశాల్లో ఏది నేర్చుకోవడానికి కేంద్రకంగా కనిపిస్తుంది? వైగోట్స్కీ ప్రకారం కింది అంశాలు ఏది నేర్చుకోవడానికి కేంద్రంగా కనిపిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సంస్కృతి మరియు భాష. వైగోట్స్కీ ప్రకారం సరైనదేది? వైగోట్స్కీ ప్రకారం సరైనదేది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికాసం అభ్యసనాన్ని అనుసరిస్తుంది. వికాసము అభ్యసనాన్ని అనుసరిస్తుంది. వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగంలో రకం ఏది? వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగంలో రకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాంఘిక ప్రసంగం. సాంఘిక ప్రసంగం. వైగోట్స్కీ అభ్యసించే శిశువు కంటే ఎక్కువ జ్ఞానము, అవగాహన సామర్థ్యం గలవారిని ఎలా అన్నాడు? వైగోట్స్కీ అభ్యసించే శిశువు కంటే ఎక్కువ జ్ఞానము, అవగాహన సామర్థ్యము గలవారిని ఎలా అన్నాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎంకేఓ. ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు ఎవరు? బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వైగోట్స్కీ. వైగోట్స్కీ. వైగోట్స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏది? వైగోట్స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వ్యక్తిగత భాష. వ్యక్తిగత భాష. వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం మన పనితీరును మార్చడానికి సహాయపడే మరియు మార్చే సాంస్కృతిక సాధనాల ఉదాహరణలు కింది వాటిలో ఏవి?
వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం మన పనితీరును మార్చడానికి సహాయపడే మరియు మార్చే సాంస్కృతిక సాధనాల ఉదాహరణలు కింది వాటిలో ఏవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 1, 2, 3 మ్యాప్స్, భాష మరియు క్యాలిక్యులేటర్స్. మ్యాప్స్, భాష మరియు క్యాలిక్యులేటర్స్. వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయస్సు ఎంత? వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయస్సు ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? వైగోట్స్కీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వైగోట్స్కీ రచన ఏది? వైగోట్స్కీ రచన ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సైకాలజీ ఆఫ్ ఆర్ట్. సైకాలజీ ఆఫ్ ఆర్ట్. వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులను అంచనా వేయడానికి కింది పద్ధతులు ఏది సరైనది? వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులను అంచనా వేయడానికి కింది పద్ధతులు ఏది సరైనది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సహకార ప్రాజెక్టులు. సహకార ప్రాజెక్టులు. సమాజంలోని వ్యక్తులు శిశువుతో పరస్పర చర్యలు జరపడం వల్ల మాత్రమే భాష ఏర్పడుతుందని, దీని ద్వారా మాత్రమే జ్ఞానం విస్తృతమవుతుందని ప్రతిపాదించినది ఎవరు? సమాజంలోని వ్యక్తులు శిశువుతో పరస్పర చర్యల జరపడం వల్ల మాత్రమే భాష ఏర్పడుతుందని, దీని ద్వారా మాత్రమే జ్ఞానం విస్తృతమవుతుందని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వైగోట్స్కీ. వైగోట్స్కీ. సామీప్య వికాస మండలం జెడ్పీడి అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? సామీప్య వికాస మండలం అంటే జెడ్పీడి అనే భాషను ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 వైగోట్స్కీ. వైగోట్స్కీ. వ్యక్తి ఒంటరిగా కంటే సమూహంలో ఒక సభ్యుడుగానే ఎక్కువ బలవంతమైన అభ్యసనాన్ని జరుపుకుంటాడని తెలిపినది ఎవరు? వ్యక్తి ఒంటరిగా కంటే సమూహంలో ఒక సభ్యుడుగానే ఎక్కువ బలవంతమైన అభ్యసనాన్ని జరుపుకుంటాడని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వైగోట్స్కీ. వైగోట్స్కీ. వైగోట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం పిల్లల యొక్క అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుందని సూచిస్తుంది. వైగోట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం పిల్లల యొక్క అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుందని సూచిస్తుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పెద్దలు బోధకులుగా వ్యవహరిస్తున్నారు. పెద్దలు బోధకులుగా వ్యవహరిస్తున్నారు. శిశువు యొక్క అతి ముఖ్యమైన బోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కీ సిద్ధాంతం సూచిస్తుంది. శిశువు యొక్క అతి ముఖ్యమైన బోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కీ సిద్ధాంతం సూచిస్తుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ట్యూటర్లు పాత్ర వహించే ఇతర వయోజనులు. ట్యూటర్లు పాత్ర వహించే ఇతర వయోజనులు. హరి అనే వ్యక్తి తను ఎవరి సహకారాలు లేకుండా బైక్ ను విడివిడి భాగాలుగా చేయగలడు, కానీ కలపడం రావడం లేదు. 1 సంవత్సరం మెకానిక్ షెడ్ లో మెకానిక్ పనిని నేర్చుకుంటాడు. ఇప్పుడు హరికి బైక్ ను విడి భాగాలు చేయడం, కలపడం వస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య గల భేదాన్ని వైగోట్స్కీ ఎలా పిలిచాడు? హరి అనే ఒక వ్యక్తి వచ్చేసి ఎవరు సహాయ సహకారం లేకుండా బైక్ ను విడివిడిగా భాగాలు చేయగలిగాడనమాట, కానీ కలపడం రావట్లేదు. 1 సంవత్సరం మెకానిక్ షెడ్ లో మెకానిక్ పనిని నేర్చుకున్నాడు. ఇప్పుడు హరి బైక్ ను విడి భాగాలు చేయడం కానీ కలపడం కానీ వస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య గల భేదాన్ని వైగోట్స్కీ ఎలా పిలిచాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సామీప్య వికాస మండలం. సామీప్య వికాస మండలం. విద్యార్థులు స్వయంగా చేయలేని పనులను ఉపాధ్యాయులకు అప్పగిస్తారు. విద్యార్థులు స్వయంగా చేయలేని పనులను ఉపాధ్యాయులు అప్పగిస్తారు. అయితే వారు ఉపాధ్యాయుల సహాయంతో వాటిని చేయగలరు. వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయుని ఎలా పిలుస్తారు? విద్యార్థులు స్వయంగా చేయలేని పనులను ఉపాధ్యాయులు అప్పగిస్తారు. అయితే వారు ఉపాధ్యాయుల సహాయంతో వాటిని చేయగలరు. వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయుని ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మరింత పరిజ్ఞానం ఉన్న ఇతరులు. మరింత పరిజ్ఞానం ఉన్న ఇతరులు.
ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారి తీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణను దారి తీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ వైగోస్కి. వైగోస్కి. సురేష్ అనే వ్యక్తి డిఎస్సి బాగా చదివి టీచర్ జాబ్ సంపాదించాడు. శ్రీనుకు మొదట ఎవరి సహాయం లేకుండా టెట్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు. సురేష్ శ్రీనుకు మార్గదర్శకత్వం, ప్రణాళిక సహాయం అందించగా శ్రీనుకు టెట్లో 130 మార్కులతో పాటు టీచర్ జాబ్ కూడా వచ్చింది. అయితే వైగోట్స్కీ ప్రకారం సురేష్ ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని ఏమంటారు? సురేష్ అనే వ్యక్తి డిఎస్సి బాగా చదివి టీచర్ జాబ్ అనేది సాధించాడు. శ్రీనుకు మొదట ఎవరి సహాయం లేకుండానే టెట్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు. సురేష్ శ్రీనుకు మార్గదర్శకత్వం, ప్రణాళిక సహాయం అందించగా శ్రీనుకు టెట్లో 130 మార్కులతో పాటు టీచర్ జాబ్ కూడా వచ్చింది. అయితే వైగోట్స్కీ ప్రకారం సురేష్ ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సారవ. సారవ. స్వాతంత్ర దినోత్సవం రోజు విజయ్ స్పీచ్ ఇవ్వాలని అనుకుని తనకు తెలిసిన స్వతంత్ర సమరయోధుల గురించి పేపర్లో రాసుకున్నాడు. మరియు ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులను అడిగి మరికొంత సమాచారాన్ని సేకరించాడు. కానీ విజయ్కి అది తక్కువ సమాచారం అవ్వడం వల్ల నేరుగా తరగతి గది గ్రంథాలయానికి వెళ్లి సమాచారం పూర్తిగా సేకరించిన ఈ ఉదాహరణలో వైగోట్స్కీ ప్రకారం గ్రంథాలయాలను ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సామాజిక స్కఫోల్డింగ్. సామాజిక స్కఫోల్డింగ్. వైగోట్స్కీ బోధన అభ్యాస ప్రక్రియలోని నొక్కి చెప్పాడు. వైగోట్స్కీ బోధన అభ్యాస ప్రక్రియలో ఏమి నొక్కి చెప్పాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సహకార అభ్యాసం. సహకార అభ్యాసం. వైగోట్స్కీ ప్రకారం శిశువు చిన్నతనం నుండి గమనించే ప్రసంగాల్లో సరికానిది గుర్తించండి. వైగోట్స్కీ ప్రకారం శిశువు చిన్నతనం నుండి గమనించే ప్రసంగాల్లో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 స్వీయ ప్రసంగం. స్వీయ ప్రసంగం. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎంత? వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎంత? ఆన్సర్ ఇస్ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. వైగోట్స్కీ భాష వికాసంలో 3 సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం ఏది? వైగోట్స్కీ భాష ప్రసంగంలో 3 సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ప్రైవేటు ప్రసంగం. ప్రైవేటు ప్రసంగం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 పోల్చడం. పోల్చడం. సామీప్య వికాస మండలం అనే భావన దేనికి చెందినది? సామీప్య వికాస మండలం అంటే జెడ్పీడి అనే భావన దేనికి చెందినది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఏ వయస్సులో కనబడుతుంది? వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఏ వయస్సులో కనబడుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. వైగోట్స్కీయన్ ఫ్రేమ్వర్క్ లో భాష దేనికి ఉపయోగపడుతుంది? వైగోట్స్కీ ఫ్రేమ్వర్క్ లో భాష దేనికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అభిజ్ఞ అభివృద్ధిని సులభతరం చేస్తుంది. అభిజ్ఞ అభివృద్ధిని సులభతరం చేస్తుంది. ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్య గల తేడాను ఎలా అంటారు? పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్య గల తేడాను ఎలా అంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సామీప్య వికాస మండలం. సామీప్య వికాస మండలం. లైక్ వైగోట్స్కీ ప్రకారం అభ్యసనం యొక్క ఆధారం ఏమిటి? వైగోట్స్కీ ప్రకారం అభ్యసనం యొక్క ఆధారం ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సామాజిక పరస్పర చర్య. సామాజిక పరస్పర చర్య. వైగోట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం పిల్లల యొక్క అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుందని సూచిస్తుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పెద్దలు బోధకులుగా వ్యవహరిస్తున్నారు. రష్మి తన తరగతిలోని విద్యార్థులు
విభిన్న అభ్యసన సామర్థ్యాలకు తగిన విధంగా వివిధ రకాల పనులను ఉపయోగిస్తుంది మరియు తరచుగా సహచర అభ్యసనాన్ని సులభతరం చేయడానికి సమూహాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కింది ఏ సిద్ధాంతం ఆమె చర్యలను బలపరుస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లైఫ్ వైగోస్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. వైగోస్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. ఏ ఎవరి సహాయంతోనైనా నేర్చుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని మోహన్ నమ్ముతాడు. కాబట్టి అతను వివిధ పద్ధతులను ఉపయోగించి వారి అభ్యాసంలో వారి విద్యార్థులకు సహాయం చేస్తాడు. ఆర్ పరంజా అనేది స్వీయ మరియు ఇతరుల సహాయంతో నేర్చుకోవడం మధ్య వ్యత్యాసాన్ని నిర్వచించిన పదం. ఈ రెండిట్లో ఏది తప్పు, ఏది నిజం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఏ నిజం అయితే ఆర్ తప్పు. ఎవరి సహాయంతోనైనా నేర్చుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని మోహన్ నమ్ముతాడు కాబట్టే అతను వివిధ పద్ధతులను ఉపయోగించి వారి అభ్యాసంలో వారి విద్యార్థులకు సహాయం చేస్తాడనమాట. వైగోస్కి యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులను అంచనా వేయడానికి కింది పద్ధతుల్లో ఏది సరైనది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సహకార ప్రాజెక్టులు. ఉపాధ్యాయులు తోటివారి శిక్షణ వ్యూహాలను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మరింత సమర్థులైన విద్యార్థులు తమ తోటివారికి మార్గదర్శకత్వం మరియు మద్దతు అందిస్తారు. వైగోస్కి సిద్ధాంతం ప్రకారం పిల్లలు అభిజ్ఞా అభివృద్ధిలో డాష్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె నమ్ముతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎక్కువ జ్ఞానం ఉన్న ఇతరులు. 3వ తరగతి చదువుతున్న రాజేష్ అనే విద్యార్థి ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇది చూసిన అతని గురువు అతనికి కొన్ని సూచనలు అందిస్తాడు. దాని ద్వారా అతను పరిష్కారం కనుగొనగలడు. లైఫ్ వైగోట్స్కి మాటల్లో చెప్పాలంటే ఉపాధ్యాయుని పరంగా రాజేష్ డాష్ సాధించడానికి సహాయపడుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సామీప్య అభివృద్ధి జోన్. వైగోస్కి సిద్ధాంతంలో అభివృద్ధి యొక్క ఏ అంశం ఉపేక్షించబడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జీవ